చిన్న కూతురికి అన్యాయం జరుగుతుంది. చిన్న కూతుర్ని చల్లగా చూడు అంటే పెద్ద కూతురు అన్యాయం అవుతుంది. ఇద్దరూ నాకు రెండు కళ్ళు. ఎవరికి అన్యాయం జరిగినా బాధపడేది నేనే. వాళ్ళిద్దరూ బాగుండాలి. నా చిన్న బిడ్డతో పాటు పెద్ద బిడ్డ కూడా ఇక్కడే ఉండాలి. ఇక నుంచి నీ కుటుంబానికి అండగా ఉంటాను. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాను అని నాకు మాట ఇచ్చావు. అమ్మలగన్న అమ్మవి. ఈ అమ్మ మనసు కూడా అర్థం చేసుకో తల్లి. నా ఇద్దరు బిడ్డల జీవితాలు బాగుండేలా చూడు తల్లి. అర్జున్ ప్రసాద్ గారు, భువనేశ్వరి మేడం గారు, ఎవరు మీరు? నేనే భువనేశ్వరిని. మా అబ్బాయి అర్జున్ ప్రసాద్. మేము ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చాము. ఓకే, చెప్పండి. మా ఫైల్స్ అన్ని క్లియర్గానే ఉన్నాయిగా. మళ్ళీ రేట్కి ఎందుకు వచ్చారు? లేదండి, 2025 జనవరి నుంచి జూన్ మంత్ వరకు మీ కంపెనీలో చాలా అవకతవకలు జరిగాయి. అప్పుడు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దానికి మీరే బాధ్యత వహించాలి. మీరేదో పొరపాటు పడుతున్నారు. మా అకౌంట్స్ అన్ని క్లియర్గానే ఉన్నాయి. చూడండి, మేము అన్ని చెక్ చేసుకునే వచ్చాం. నేను చెప్పిన టైంలో కంపెనీలో పెద్ద స్కామ్ జరిగింది. వర్కర్ల పిఎఫ్లు కూడా సరిగా కట్టలేదు. వీటికి మీరే బాధ్యత వహించాలి. లేదు, మా కంపెనీ నుండి ఎప్పుడూ అలా జరగలేదు. టాక్స్ విషయంలో గాని, పిఎఫ్లు పెన్షన్ల విషయంలో గాని ఏ పొరపాటు జరగదు. చూడండి మేడం, మేమన్ని రికార్డ్స్ చెక్ చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చాం. కంపెనీలో ఎప్పుడు జరగని తప్పులు అప్పుడు జరిగాయి. మా రూల్స్ ప్రకారం మీకు లుకౌట్ నోటీస్ ఇస్తాం. మీరందరూ దేశం వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవుతాయి. ఆగండి, ఏ టైంలో ఈ స్కామ్ జరిగిందన్నారు? 2025 జనవరి నుంచి జూన్ మధ్యలో. అది సంగతి. ఇన్ని దరిద్రాలు చేయడం మా అన్ని వల్ల కాదు, మా అర్జున్ బాబు వల్ల కాదు. అలా చెయ్యగలిగే శాంతి ఒక్కతే ఉంది, ఆ యమజ. యమజ? ఆవిడెవరు? తను నా మేనకోడలు. మీరు చెప్పిన టైంలో నేను యమజకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాను. అవును సార్, ఆ టైంలో లీగల్గా మా బిజినెస్లన్నీ రన్ చేసింది యమజాన్. అప్పుడు జరిగిన వాటన్నిటికీ బాధ్యత తందే. సార్, ఇక్కడ జరిగే అన్యాయాలన్నింటికీ కారణం ఆ యమజే. అంత దుర్మార్గురాలు ఈ భూమి మీద ఇంకొకతుండదు. బంధు కదా అని చేరదీస్తే మా ఫ్యామిలీలో ఎన్నో సమస్యలు క్రియేట్ చేసింది. ఏ మాత్రం విశ్వాసం లేని మనిషి. ఆ టైంలో ఒక వర్కర్కి యాక్సిడెంట్ అయితే కాంపన్సేషన్ కూడా ఇవ్వలేదు. మేము వచ్చాక ఇచ్చాం. ఇప్పుడు ఆ యమజ ఎక్కడున్నారు? తను యుఎస్కి వెళ్ళిపోతుంది సార్. ఈ పార్టీకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఉంటుంది. నో, అలా వెళ్ళడానికి వీల్లేదు. ఇంత ఫ్రాడ్ చేసి దేశం వదిలి ఎలా వెళ్తారు? ఎస్ఐ గారు, మీరు అర్జెంటుగా ఎయిర్పోర్ట్ అథారిటీకి ఫోన్ చేసి ఆ యమజని ఆపండి. వెంటనే ఇక్కడికి వచ్చేలా చేయండి. ఓకే సార్.
అత్తయ్య అత్తయ్య వచ్చేసారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాం. అవునమ్మా, నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి స్నేహ? అత్తయ్య ముందు స్వీట్ తిన అత్తయ్య. తినండి తినండి అత్తయ్య. నాకు యూకేలో వర్క్ చేయడానికి పర్మిషన్ దొరికింది. ఇండియాలోని టాప్ 10 న్యూరో సర్జన్స్ కి మాత్రమే ఈ అవకాశం వచ్చింది. వాళ్ళల్లో నేను ఒకడిని. చాలా మంచి విషయం చెప్పావు శివ. అత్తయ్య నేనక్కడ 2 ఏళ్లు ఉండాలి. మాతో పాటు గంగని కూడా తీసుకెళ్తాం. తనతో అక్కడ మెడికో డిప్లొమా చేయిస్తాను.